ఇక ఎన్నడూ కూడా ఆ పావురము మళ్ళీ తిరిగి రాలేదు. 12వ వచనంలో ఉంది, అతడింకా మరి 7 దినములు ఆగి ఆ పావురమును వెలుపలికి పోవిడిచను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అది తిరిగి రాలేదు. ఎందుకు రాదు? మన నీతీకరణ, శుద్ధీకరణ, పవిత్రీకరణ. ఇప్పుడు మనము మారుమనసు పొందాం, బాప్తిజం పొందాం, పరిశుద్ధాత్మ పొందాం, సిద్ధపడ్డాం. ఎక్కడిపోతాం? నేరుగా సరాసరి జీవంలోకి వెళ్ళిపోతాం, మహిమగల పట్టణంలోకి వెళ్ళిపోతాం. తిరిగి మళ్ళా భూమికి, పాత భూమికి రాం. పాత భూమి అసలు రాదు. నూతన భూమికి వెళ్తాం, నూతన రాజ్యాంగం అంటుంది. దేవునికి 3 రాకడలు నేను చెప్తున్నాను. 3 రాకడలు ఎలా ఉన్నాయి? ఒకటేమో రక్షించడానికి వచ్చిన రాకడ, అవునా? రెండవ రాకడనేమో ఆయన యొక్క పెళ్లి కుమార్తెను తీసుకొని పోవడానికి వచ్చే రాకడ. అదవుతుందా? కన్ఫ్యూజ్ కాకండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? దేవునికి 3 రాకడలు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకటోసారి ఏం చేశాడు? వధువును రక్షించుతాడు. 2 తీసుకొని పోవుతాడు. 3 తన భార్యతో ఉండుట. అర్థమవుతుందా? 3 రాకడలు. పావురమును 3 సార్లు పంపాడు ఆయన. 3వసారి మళ్ళీ పాత ఓడలోకి పోలేదు. ఒకసారి ఆయన వచ్చాడు, రక్షించాడు. 2వసారి వచ్చాడు, ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. 3వసారి వస్తాడు. ఎట్లా? ఆయన తన సంఘమును, పెళ్లి కుమార్తెను వెంట పెట్టుకొని నూతన భూమి మీద నివాసము చేస్తాడు. ఆకలి, దప్పిక, బాధ, రోగము, దుఃఖము, మరణము అక్కడ ఉండదు. అటువంటి రాజ్యంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ఆయన ఏ భూమి మీద అయితే పెళ్లి కుమార్తెతో వస్తాడో అంతటితో సమస్త పాతంతా కూడా నశించినట్టే. ఇక సమస్తం కొత్త లైఫ్. కొత్త లైఫ్ ఎప్పుడు పాత కాదు, పాతది కాదుగా, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే అండి, నేను ఏమేమో కలలు కన్నా, ఏమేమో చెప్పాలనుకున్నా, ఎంతో చెప్పాలనుకున్నా. అసలు పరలోక వాంఛలు కూడా తగలేకపోతున్నాయి. ఆ పరలోక వాంఛ ముక్క కూడా చెప్పలేకపోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? వచ్చే వారంలో ఆ పరలోకపు ఎత్తైన పట్టణానికి దీపము అను పదాన్ని గురించి మనం మాట్లాడదాం. ఏంటి కూర్చోండి? దీపము. పట్టణమునకు అంతటికి ఒకే దీపము. దాని గురించి మాట్లాడదాం. మీరు చదువుకోండి. మనము 3 సార్లు 7 పౌరాన్ని ఎప్పుడెప్పుడు పంపాడు? 7 రోజులకు ఒకటి, 7 రోజులకు ఒకసారి, 3 ఏళ్ళు 21 అధ్యాయంలో ప్రకటన ఏముందో కూడా మనం రాష్ట్రం తెలుసుకున్నాం. అదొక గొప్ప వర్తమానము. నెక్స్ట్ మనం చదువుకుందాం, ప్రార్థన కొరకు చూద్దాం, దేవుడు బయలుపరచు కార్యాలను అనుభవిద్దాం, దేవుడు అక్కడికి సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. హల్లెలూయా. సరే, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.